నేను 1995లో మీకు చెప్పింది 1 ఫ్యామిలీ 1 ఐటీ. ఈరోజు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. డిస్టెన్స్ థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. Distance is not the constraint. That is the philosophy I want to promote through you for our future generation. It is going to happen. అది మీరు చేయగలిగితే, మనం చేయగలిగితే మన సమాజానికి మనం పెద్ద ఎత్తున సర్వీస్ చేసినట్టు అవుతుంది. ఇవన్నిటికీ మళ్ళీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ క్రూషియల్. అది కూడా ఎడ్యుకేషన్లో మళ్ళీ మిమ్మల్ని కోరేది థియరాటికల్గా బుక్కిష్గా చదివించడమే కాకుండా ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్, సాఫ్ట్ స్కిల్స్ కూడా మీరు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇది వాళ్ళని ఎక్కడికక్కడ పార్టిసిపేటరీ కూడా తీసుకురావాలి. ఇప్పుడు టెక్నాలజీ కూడా నాకంటే కూడా ప్రాక్టికల్గా మీ మంత్రి గారికే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను థియరాటిషియన్ని, నాకు విజన్ ఉంది. బట్ వాట్ ఆల్ ఐ వాంట్ చేసేదానికి మీరంతా ఉన్నారు. ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్టాన్ఫోర్డ్ ఎంబీఏ ఉంది. బట్ వెరీ డిఫికల్ట్ టు కంపీట్ విత్ మీ ఆల్సో, అది కూడా ఉంది. బట్ దే హ్యావ్ టు కంపీట్. అది కానీ చేసుకోగలిగితే తిరిగి ఉండదు. ఆయన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మేము ఎట్టయితే లొకేషన్ తయారు చేశామో మీ అందరి స్టూడెంట్స్ని ఆ విధంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. పిల్లల్ని చూసుకునే బాధ్యత మీది. భావి భారత పౌరుల్ని తయారు చేసే బాధ్యత మీ అందరిది అని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక ఎమోషనల్గా కూడా నేను ఫీల్ అవుతున్నా. బెస్ట్ టీచర్స్ 175 మంది ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎంపికయ్యారు. మీ ద్వారా రాష్ట్రంలో ఉండే అందరు టీచర్స్కి ఒక సందేశం ఇస్తున్నా. అదే మరిగా రాష్ట్రంలో ఉండే పేరెంట్స్కి అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మన భవిష్యత్తు మన చేతల్లో ఉంది. అందరం కలుద్దాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హెల్తీ హ్యాపీ సొసైటీ క్రియేట్ చేయడానికి అందరం కానీ శ్రీకారం చుడితే చాలా సులభంగా, కష్టపడక్కర్లేదు. కొంతమంది మీరు అనుకుంటారు, ఒకప్పుడు నా మీద చాలామంది చేసారు కొన్ని నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ పెడితే సెక్రటరియట్లో ఒకరు చనిపోయారు. నా మీద అందరూ తిరుగుబాటు చేశారు. నీ వల్ల టెన్షన్ వచ్చి ఈయన చనిపోయాడు అని చెప్పి. నేను ఆ రోజు కానీ వదిలిపెట్టేసి ఉంటే మన రాష్ట్రం వెనకబడిపోయేది. కానీ ఎవ్వరు కూడా టెన్షన్ ఫీల్ కావాల్సిన పని లేదు. ఇప్పుడు మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా, వాడుతున్నారా లేదా? చేలు పైకెత్తండి. నేను ఈ మధ్య జోకింగ్గా చెప్తున్నా, ఒకప్పుడు నన్ను విమర్శించారు సెల్ ఫోన్ గురించి. అప్పుడు నేను మీకు అందరికి జ్ఞాపకం ఉంటాయి, టీచర్స్గా నేను సెల్ ఫోన్ మాట్లాడి సెల్ ఫోన్ తిండి పెడుతున్నానేవాళ్ళు. నేను కాదు, సెల్ ఫోన్ లేకపోతే కష్టం, ఇవన్నీ రావాలనేవాడిని. ఆ విమర్శలన్నీ తట్టుకున్నాను. నేను ఆ రోజు ప్రధానమంత్రికి కూడా చెప్తే, నువ్వు అన్నీ చెప్తున్నావు, డబ్బులు ఎక్కడ అనేవాడు. ఏదైతే టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ అడిగితే ఫైనల్గా డబ్బులు లేవన్నారు, చేసిన తర్వాత అందులో స్కామ్ వచ్చింది, 2G స్కామ్. అది అప్పట్లో 2 లక్షల కోట్లు. ఇలాంటివన్నీ వెల్త్ క్రియేట్ చేయడం ఇవన్నీ. ఈరోజు మిమ్మల్ని చూస్తే అది గుర్తొస్తుంది నాకు. వైఫ్ ఇంట్లో లేకపోయినా భర్త ఉండగలుగుతాడు, భర్త లేకపోయినా వైఫ్ ఉండగలుగుతుంది. సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఆల్ ఇన్ ఆల్. అందరికీ ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను ఫోను. ఎందుకు పెట్టుకున్నానంటే టైం చూసుకోవడానికి, ఎంత టైం మాట్లాడాను. ఎవ్రీథింగ్ మనకంతా కూడా
సెల్ ఫోన్ అనేది ఒక లగ్జరీ కాదు, ఇది ఒక మెకానిజం. దీనివల్ల మనం అంతా కూడా ఏ పని కావాలని చేసుకునే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. మళ్ళీ 1 ఇయర్లో మిమ్మల్ని కలుస్తాను. లెర్నింగ్ స్కిల్సే కాకుండా ఏ దీంట్లో కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నాకంటే ఇంకొక రాష్ట్రం బాగా చేస్తుందంటే నేను సహించలేను. నాకు అసూయ. అక్కడి నుంచి నాకు ఫ్రస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొస్తూ ఉంది. అందుకే నేను మీ అందరి దగ్గర కోరుకున్నది ఒకటే, మన పిల్లలు భారతదేశంలో ఎడ్యుకేషన్లో నెంబర్ 1 చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ చిన్న కోరికని మీరందరూ మన్నించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు వండర్ఫుల్ మీటింగ్, వండర్ఫుల్ డే. అందరికీ మనస్ఫూర్తిగా బెస్ట్ టీచర్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క టీచర్ కూడా ఇదే మరి ఇన్నోవేటివ్గా ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ, అదే మరి మీ అందరికీ మరొకసారి హ్యాపీ టీచర్స్ డే. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనండి.